బిగ్ బాస్ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి ఈ రోజు నామినేట్ అయిన దివ్య, శ్రీజ, తనూజ, సంజన, పవన్ కళ్యాణ్, భరణి, రీతు, డిమన్ పవన్, ఫ్లోరా సైనిలో ఒక్కళ్ళని హౌస్లోంచి ఇమ్మీడియట్గా బయటికి పంపిండి అంటే ఎవరిని పంపిస్తారు? వీళ్ళలో ఒకే ఒక్క పేరుని కామెంట్ చేయండి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు మీరు ఇచ్చే కామెంట్స్ వెళ్ళేలా చూసే బాధ్యత నాది. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఇక ఒక్కసారి మనం కింద నుంచి ఉన్న సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళలో కింద నుంచి టఫెస్ట్ పీపుల్ అంటే తక్కువ ఓట్లు పడే వాళ్ళ నుంచి మనం ఒకసారి లెక్కలేసుకుంటే ఫ్లోరా సైని ఇప్పటికే దాదాపు 3-4 సార్లు తప్పించుకుందని చెప్పొచ్చు. ఒకసారి ప్రియా వాళ్ళు తప్పించుకుంది, ఇంకోసారి ప్రియా ఉన్న వీక్లో ఇమ్యూనిటీ వాళ్ళు తప్పించుకుంది, ఇంకొకసారి మొన్న అనుకుంటా ఆల్మోస్ట్ హరితారీష్ ఉన్న వాళ్ళు తప్పించుకుంది. ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల ఫ్లోరా సైని తప్పించుకుంది. ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా ఇంటి పనుల మీద ఎక్కువ దృష్టి, ఆ తర్వాత సంజనాకు ఒక సర్వెంట్ లాగా ఉందనేటువంటి ఆరోపణలు ఇవన్నీ బాగున్నాయి. సో ఈ వీక్ నామినేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఫ్లోరా సైని వెళ్ళిపోతుందనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఏంటంటే గేమ్ లాగా కాకుండా సపరేట్గా ఫ్లోరా సైని ఓడిపోయిందని అంటే నామినేట్ అయిందని చెప్పొచ్చు. హౌస్లో ఎవరు కూడా మాకు వద్దు అని మొన్న సండేలో ఒక ష్రెడర్లో ఆ ఫోటో పెట్టడం వల్ల తను నామినేట్ అయింది. సో కింద నుంచి ఫస్ట్ ప్లేస్ ఆవిడ తక్కువ ఓట్లు పడే ప్లేస్ కనిపిస్తుంది. డిమన్ పవన్ కూడా బయట ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉందంటున్నా కూడా అతను ఈ మధ్య పెద్ద గేమ్ ఎక్కువగా లేదు, రీతి వెనకాల తిరుగుతున్నాడు అనేది ఉంది. బట్ ఈరోజు ఆటలో అతను కాస్తంత సింపతి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే భరణి ప్లేస్లో ఇతను నామినేట్ చేశారనే ఎలిగేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మన ఫుల్ ఎపిసోడ్ రివ్యూలో చూడండి ఎందుకనేది తెలుస్తుంది. రీతు చౌదరి ఈ మధ్య పెద్ద యాక్టివ్గా లేదు, ఇవాళ కూడా పెద్దగా డిఫెండ్ చేసుకోలేకపోయింది. మొన్నటి వరకు చాలా బాగా యాక్టివ్గా ఉంది, కానీ ఇవాళ గేమ్లో అసలు ఏమాత్రం కూడా తను డిఫెండ్ చేసుకోలేకపోయింది అనేది క్లియర్గా కనిపించింది. ఇక సో కింద నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. భరణి కూడా చాలా ఫోర్త్ ప్లేస్ ఉన్నాడు కింద నుంచి. చాలా చిరాకు తెప్పించే ఆట ఈరోజు భరణిది. శ్రీజాన్ డీల్ చేసిన విధానం కానీ, డీమన్ పవన్ డీల్ చేసిన విధానం కానీ, ఎంతసేపు కింగ్ మేకర్ అవ్వాలనుకుంటాడు తప్ప కింగ్ అవ్వట్లేదు. అవకాశం వచ్చినప్పుడు ఆఖరికి మిగిలింది నలుగురు కదా, తనూజ, భరణి, ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్. ఈ నలుగురిలో కూడా భరణి కరెక్ట్ టైంలో ఆ చిచ్చుబుడ్డు వేలక్క అతను అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఇది కూడా అతనికి చాలా నెగిటివ్ అండ్ బ్యాడ్ లక్ థింగ్ అనుకోవచ్చు. సో అతను కూడా ఫోర్త్ పొజిషన్ వాడు కింద నుంచి. పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడుతున్నాడు, బట్ ఈ రోజు అతను మాస్కులానిటీ విషయంలో కాస్త ఓవర్గా బిహేవ్ చేశాడు అనిపించింది. అందుకని అతను వెనకబడ్డాడు అనిపిస్తుంది నాకు. సంజన కూడా ఇవాళ వాయిస్ అవుట్ చేయకుండా బిగ్ బాస్ దగ్గర కంప్లైంట్లు చేసుకుంటూ మాట్లాడడం అదంతా కూడా ఆమెకి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. తనూజ అసలు హౌస్లో ఇవాళ ఏమాత్రం పార్టిసిపేషన్ లేకుండా, కనీసం ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించకుండా కేవలం భరణి ఇచ్చిన కార్డుతో అతను ఇస్తున్నటువంటి ఆ షీల్డ్తోనే తను ఉంటున్నట్టు ఉంది తప్ప ఇంకోటి లేదు హౌస్లో. శ్రీజాకి ఈరోజు డెఫినెట్గా సింపతి వర్కౌట్ అవుతుంది రెండు రకాలుగా. ఒకటి దివ్య కోసం తను హెల్ప్ చేసింది, ఒక జెన్యూన్ కన్సర్న్తో తను కన్సిడర్ చేసింది. అలాగే భరణి కూడా తను బలవంతంగా లాగించడానికి కూడా తనకి పాజిటివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దివ్య అందరికంటే టాప్ పొజిషన్ నుండి ఎక్కువ ఓట్స్ వచ్చే పరిస్థితుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా తెలివిగా డీల్ చేసింది, డిఫెండ్ చేసుకుంది చాలా స్ట్రాంగ్గా మాటలతో. అట్లాగే బలవంతంగా అంతమంది అబ్బాయిలు లాగేస్తుంటే కూడా చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది. ఒక మంచి ప్లాన్ కింద, ఒక మంచి ఐడియా కింద కూడా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది నాకు ఉన్నటువంటి ప్యాటర్న్. మీకు ఎవరైతే టాప్ ఉన్నారో ఎవరు కింద అనిపించారనేది కామెంట్ చేయండి.